నా కడుపులో ఏమీ లేదు, నేను బలహీనంగా ఉన్నాను నాన్న అంటుండేవాడు పాపం. నేను విశ్వాసం కలిగిన వ్యక్తుల్ని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పెట్టడం చాలా తప్పు. నేను ఇక్కడికొచ్చాక డ్యాడీ నన్ను క్షమించు. దయచేసి ఇంక నేనెప్పుడు ఇలాంటియి ఎవరికీ చేయను. ఎవరు విశ్వాసం లేనివారుగా ఉంటారో వాళ్ళని మాత్రమే మనం తీసుకెళ్ళాలండి. విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడే వాళ్ళని తీసుకెళ్ళకూడదు. బలవంతాన్ని కూడా మనం చేయకూడదని నాకు అనిపిచ్చింది. అంటే మనం ఏందంటే బతకాలి, వాళ్ళ ఆరోగ్యంగా అన్ని సార్లు వచ్చాడు గదా! నిజంగా సంస్థకి నిండా వందనాలు. ఎంతో మమ్మల్ని ఆదరించారు, ప్రేమించారు. చాలా థ్యాంక్స్ అండి. అయితే డ్యాడీ కార్యక్రమాలే కానీ అన్నీ చూసుకున్నారు. నిండా వందనాలు. ఇంకోటిదేందంటే డ్యాడీని నేను ఒకటి డిసైడ్ అయ్యాను. మందిరం చర్చికెళ్ళిపోదామనే అంటాం. ఆయన ఆ పరిస్థితిలో ఉండి కూడా ఇలా ఎళ్తే చాలు ఇట్లా అంటాడు. అంటే ఎళ్ళిపోదాం పదండి నల్గొండ కన్నా లేకపోతే గోరంట్లకైనా ఓకే అని. డయాలసిస్ రోజైతే ఇంక నేను గోరంట్లకి ఫోన్ చేసి మేము వచ్చేస్తాము, కారు పంపియండి డ్యాడీని తీసుకొని వచ్చేస్తామంటే సరే అన్నారు పాపం వాళ్ళు. రూమ్ కూడా సిద్ధపరిచారు. కానీ మా అత్తమ్మోళ్ళు ఫోర్స్ చేసి ఆ రోజు చాలా ఏడ్చాను. చాలా ముగ్గురమే ఏడిపోయాం ఇంక. డ్యాడీ తట్టుకోలేడని చెప్పేసి. ఇంకేం చేస్తాం మనం? ఆయనకట్లా ఉంది. మనం ఏం చేయలేము ఇంకా. ఇక అప్పుడు ఇంకా డాక్టర్ గారితో మేము చెప్పాం. ఆయన ప్రాణం హాస్పిటల్‌లో మాత్రం పోకూడదండి. మా ఇంటి దాకన్నా వెళ్ళాలి. చర్చిలో అయినా పోతే చాలు. నాకెందుకో డాక్టర్ గారు కష్టమేనమ్మా ఇక్కడి నుంచి తీసినా కూడా ఆయన బతికేటట్లు లేరు అన్నట్లు చెప్పారు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. నేను మా సిస్టర్స్ మేమనుకున్నాం. గుంటూరులో గోరంట్లకెళ్ళాలి. చర్చి మీదుగా రావాలి మా నాన్న. అలా వచ్చిన ఆశీర్వాదమే అని నేను గ్రహించి నిజంగా పెద్ద మనసుతో అర్థం చేసుకొని మా విషయంలో మాకు సహకరించారు. చాలా సంతోషం మీకు. అబ్రహం పాస్టర్ గారు బయటకొచ్చి చక్కగా ప్రార్థన చేసి పంపించారు. అంబులెన్స్‌లో ఉన్నాము. తీసుకొని అలా మందిరం మీదుగా తెచ్చాము. సరే ఇక్కడికొచ్చేసరికి ఇక కొంచెం నల్గొండకొచ్చేసాము. నల్గొండకి రాలేదు. ఎక్కడో మరి ఏ ప్లేస్ నాకు గుర్తు రావట్లా. ఇక చనిపోయారు అప్పటికి. అప్పటికి సీపీఆరా అది చేశారు 3 టైమ్స్ చేసి, ఫోర్త్ టైమ్ కూడా అట్లా ఒకసారి ప్రెస్ చేయండి బ్రతుకుతారంటే ఇలా పైకి నంబర్ లెగిసింది. మళ్ళీ వెంటనే పడిపోయింది. ఇక అంతే మనం ఏం చేస్తాం? ప్రభు దగ్గర వాళ్ళు అడిగారు. కళ్ళల్లో ఇలా నీళ్ళొచ్చింది. తెలంగాణకి వచ్చేసాము. బోర్డర్ దాటేసి ఆంధ్రాది దాటేసి తెలంగాణకొచ్చేసాము. ఇంకా వచ్చేస్తున్నాము అని అన్నారు. అప్పుడు ప్రాణం పోయింది. కళ్ళలో నుంచి నీళ్ళు ఇట్లా కారింది. మనసు బాధగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. నేను ఏడుస్తే ఇంకా మా చెల్లోళ్ళు ఇంకా దిగులు పెట్టుకుంటున్నారు. అందుకని నేను చాలా ధైర్యం చేసుకున్నాను. దేవుడు నాకు ధైర్యం ఇచ్చారు. తర్వాత ఇంకోటిదేంటంటే ఇప్పుడు సమాధి సంబంధించింది కూడా నేను మా సిస్టర్ మొన్నెళ్ళాము. వెళ్తే ఒక అబ్బాయి వచ్చాడు. అంటే చర్చికి రాడు గానీ ఒక అభిమానం అన్నట్లు వచ్చి, "అక్క మీరెందుకు ఇక్కడికొచ్చారు? సమాధుల దగ్గరికి రావద్దు." అది ఇది అన్నారు. మరి కార్యక్రమం ఇయన్నీ చూసుకోవాలి కదయ్యా అనని. అయితే ఒక తల్లి సమాధులకి మేము పెట్టుకుంటామని విశ్వాసులకు చెప్పాను సంఘంలో. సంస్థ ఇంతవరకు భరించింది కదా! మీరెంతవరకు రేపు మాకు అక్కేం చెప్పలేదు. అది ఇదని నా మీద నిందేస్తారేమో అని ముందే నా జాగ్రత్తలో నేను చెప్పాను. వాళ్ళు పెట్టుకుంటే సరే, పెట్టుకోకపోయినా మనకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు సిద్ధపరిచాడు దానికోసం నిన్న. నేను నేనే కట్టాను ఇప్పటి వరకు ఫైనాన్షియల్‌గా. అది కట్టి చేస్తున్నాం. ఇంకా టైల్స్ ఏద్దామని మేము డిసైడ్ అయ్యాము. రేపు వెళ్తాము. చౌటప్పల్ పాస్టర్ గారిని రమ్మని చెప్పాము. వాళ్ళ దగ్గర టైల్స్ ఏసేవాళ్ళు ఉన్నారంట. సరే ఆ పని అయిపోద్ది. ఇక్కడ వాటర్ కూడా ట్యాంక్‌కి బాగా నల్లగా అట్లా ఉంది. రేపు ప్లాస్టర్ దాన్నేమంటారు సింట్రికా అది తెప్పించి ఏపిద్దామని డ్యాడీ ఉన్నప్పుడే అనుకున్నాము. గుడారాల నుంచి వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అది దేవుడు మా చేత చేపిస్తున్నారు. పెయింటింగ్ ఏసాను. వంటగదిలో అంతా పెయింట్ ఏపిచ్చాను. దుమ్ము అదంతా పోయేటట్లు అయింది. ఇంకా చాలా పనులున్నాయి. సరే అంతవరకు నాకు చేయగలిగినంత వరకు చేస్తున్నాను. అయితే కార్యక్రమం అప్పుడు ఎలా జరుగుతుంది అనుకున్నాం కానీ ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించారు. మేము రూపాయి పెట్టింది లేదు. నిజంగా సంస్థ అబ్రహం పాస్టర్ గారికి, ఆనంద్ అన్నకి, ఇంకా పాస్టర్స్ అందరూ
నిజంగా ఎంతో సహకరించారు విశ్లానికి, రమేష్ అన్నకి, రాజ్ అన్నకి, అందరికీ నిండా వందనాలు. ఫ్రెడ్ అన్న అయితే మరుసటి రోజు ఫోన్ చేశారు. నా నంబర్ ఉంది ఆయన దగ్గర. వాట్సాప్లో నుంచి కాల్ చేసి, బిడ్డ క్షమించు నాన్న, నేను రాలేకపోయినా బిడ్డ అని చెప్పేసి మా ముగ్గురితో మాట్లాడారు. చాలా ఆదరించారు. ఆ తర్వాత ప్రేమక్క గారు హైదరాబాద్ అక్కడికి వెళ్తూ వెళ్తూ ఇటు వచ్చి మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి చాలా సంతోషం కలిగింది. రూతక్క గారు ఫోన్ చేసి మాట్లాడి ఆమె కూడా నిజంగా నాకు ధైర్యాన్ని ఇచ్చారండి. దేవుడు కృప ఉన్నది నిజంగా. మా తల్లిదండ్రులు చేసిన త్యాగం ఈ దినాన మేము చూస్తున్నాం. ఆ బ్లెస్సింగ్, దైవ సేవకులకు ఆదరణ, ప్రేమ అనేది చాలా సంతోషంగా ఉంది. నా ఆత్మకైతే చాలా సంతోషంగా ఉంది. మనసు కొంచెం బాధగా ఉంది. కానీ ధైర్యం చేసుకున్న, ఊరికి నేనే ఏడుస్తా బాధపడతా ఉంటే ఎలా అని చెప్పేసి నేను కొంచెం వాళ్ళు కూడా ధైర్యంగానే ఉన్నారు. విశ్వాసులు కూడా బాగానే పాతోళ్ళు వచ్చి ఎక్కువ ఆదరిస్తున్నారు. ఎందుకంటే మా మమ్మీ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇది కొంచెం వాళ్ళలో ఉంది. వచ్చి ఆదరిస్తున్నారు, వచ్చి మాకు ఫుడ్ తేవటం కానీ అట్లా చేస్తున్నారు. చాలా సంతోషం. ఆ తర్వాత ఈరోజు సాగర్ పాస్టర్ గారు కూడా వచ్చారు. పాస్టర్ గారు వచ్చి ఆదరించి వాళ్ళు కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు. తర్వాత చౌటపల్లి పాస్టర్ గారు వాళ్ళు వస్తాము అని అంటా ఉన్నారు, కానీ ఫ్యామిలీ కదా. అది కాకుండా మనం కొంచెం ఆ పాస్టర్ గారు ఎందుకులే, నేను అది కాకుండా నా చెల్లెలు కొంచెం రిజర్వ్ ఉంటారు. రిజర్వ్ అని కాదు కానీ నేనేం ఆలోచించానంటే కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది. వాళ్ళు వీళ్ళు ఊరికి తిరగటం మాటలు కాకుండా కొంచెం ప్లీజెంట్గా, కొంచెం పీస్గా, సైలెంట్గా ఉంటే బాగుంటుంది. కొంచెం వాళ్ళు నెమ్మది పడేటట్లు, ఎక్కువ ఈ అటు ఇటు తిరుగుళ్ళు ఏదో గోల గోల, కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుందని నేనే ఆపాను. ఎవరిని రానియకుండా, అంటే రానియకుండా కాదు కానీ కొంచెం నైట్ ఎందుకులే, మేము ఉండగలుగుతాం, మాకు అలవాటే అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళు హాయిగా ఉన్నారు, నేను బాగానే ఉన్నాం. దేవుడు ధైర్యం ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే విశ్వాసులు వచ్చి పరిచయం చేయటం మొన్న జరిగింది. గిన్నెలు ఏవో తోముకొని వెళ్ళారు. రోజు వచ్చి చేయాలన్నా కూడా కాదు కదా, మేము చేసుకోగలిగిన చిన్న ప్లేసే కాబట్టి చేసుకోగలుగుతున్నాం. దేవుడు సహాయం చేశారు, ధైర్యం ఇచ్చారు. ఆర్థిక సహాయం కూడా దేవుడు కొంచెం మేరకు దేవుడు సహాయం చేశారు. ఇక రాబోయే దినాల్లో కూడా దేవుడు వాడుకోవాలి. మీరు ప్రార్థించండి. దేవుని చిత్తం ప్రభువుకి మేము అప్పచెప్పుకున్నాం. ఇక జరగబోయే దినం కార్యక్రమం కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవా, సమాధానం మా ముగ్గురు మధ్యలో ఉండాలని ప్రార్థన చేస్తే దేవుడు అది కూడా దయచేశాడు. ఈ కార్యక్రమం కూడా ఆసక్తికరంగా జరగాలి. ఎందుకంటే ఈస్టరు, గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఇవన్నీ మనకు వచ్చేసినాయి అడ్డంగా. ఈ పండుగలు వచ్చినాయి. ఇది అయిపోయిన తర్వాతనే అని అడుగుదాం అన్నట్లు నేను సైలెంట్ అయిపోయాను. ఇంకోటి ఏంటంటే, నేను సంస్థకున్న నాయకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వచ్చారు, మీ ప్రేమ ఎలా ఉంటుందో తెలియపరిచారు, ఆత్మీయ బంధాన్ని చూపించినందుకు చాలా నిండా వందనాలు. మమ్మల్ని విడిచిపెట్టకండి, మేము కూడా మీలో ఒక భాగమై ఉన్నాం, అంటే సహవాసంలో ఉంటాము. మా నాన్నగారు, మా అమ్మగారు ఇందులోనే ప్రభు దగ్గర చనిపోయారు. అంటే ప్రభు దగ్గర ఇందులోనే వాళ్ళు ప్రాణాలు పోయినాయి, ప్రభు సన్నిధికి వెళ్ళారు. మాకున్నదంతా మేము సంస్థకి మేము రాసిచ్చాము. మేము కూడా బలిపీఠం మీద పెట్టబడ్డాము. మా నాన్న నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే ఆస్తి కానీ, లేకపోతే కట్నాలుగా చేయటం కానీ ఏం సమకూర్చలే. మాకే డబ్బులు ఇవ్వటం ఆయన ఇచ్చేవాడు కాదు. మేము బాధపడేవాళ్ళం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి. ఒక ఏజ్ వచ్చింది మాకు ఇప్పుడు. అందుకే ప్రభువు ఆయనకి తెలుసు అండి, యేసయ్యకి ఈ టైంలో అదే చిన్న వయసులో కొంచెం ఇదైతే ఎంత బాధలు పడేవాళ్ళమే. ప్రభువుకి తెలుసు ఏ టైంలో ఎలా అనేది నిర్ణయం, అది దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి కొంచెం దేవుడు సహాయం చేస్తున్నారు, దేవుడు జ్ఞానం ఇచ్చారు, నడిపించుకుంటా ఉన్నాను. నేను కూడా ఏమైనా తొందరపడి మాట్లాడకుండా, అంటే తొందరపడి మాట్లాడమంటే కోపం, ఎప్పుడైనా సడన్గా చెల్లోలు ఏమైనా అంటుంటే, ఇంతకుముందు చాలా రోషం నాకు, చాలా కోపం.
తగ్గించుకున్నా చాలా వరకు డ్యాడీ ముందే. ఒకసారి మా చెల్లోలు అంటే కొంచెం కోపడుతుంటే నేను, "ఏం డ్యాడీ ఇట్లా" అని నేనంటే, అప్పుడు లాస్ట్ డేస్‌లో నన్ను పిలిచి, "ఇంటికి పెద్దదానివి నాన్న, చెల్లోలేమో నాన్న ఓర్చుకోవాలి, నీకే భారం ఉంది. నువ్వు చెల్లోలేదని అన్నా నువ్వు భరించాల్సింది. భరించాల్సింది నువ్వే కదా, పెద్దదానివి, సహించు. తెలిసి తెలియక మాట్లాడతారు" అని అన్నారు. నాకెందుకు ఇలా డ్యాడీ నన్ను ఇలా ఎప్పుడు ఆయన నన్ను పిలిచి ఇలా ఎప్పుడు కోపంగా